ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కుమారిల భట్టు సద్గతినందుట. శ్రీ శంకరాచార్య యతీంద్రుడు వ్యాసాజ్ఞానుసారముగా విజయయాత్ర చేయదలిచి మొదట కర్మమతోద్ధారకుడకు కుమారుల భట్టును జయించుటకు నిశ్చయించుకొని శిష్యబృందముతో ప్రయాగక్షేత్రమున కరిగను. ప్రయాగ గొప్ప పుణ్యక్షేత్రము. అతడు త్రివేణి అను పుణ్యతీర్థము కలదు. అది గంగా యమునా సరస్వతి నదుల సంగమము. భాష్యకారుడు ఆ త్రివేణియందు సశిష్యుడై స్థానానుష్ఠానములు తీర్చుకొని తాను కృతార్థుడై లోకులను కృతార్థుడు చేయవలెనని తలంచుతుండెను. అంతలో తనను గర్భమున ధరించి కని కష్టించి పెంచిన తన తల్లి స్మృతికి వచ్చి క్షణకాలము కన్నులు మూసుకొని మౌనముగా ఉండెను. తరువాత శంకరయతీంద్రుడు ఎర్రని కలువల మీద నుండి వచ్చుతున్న చల్లని గాలిని అనుభవించుచు తమాల వృక్షములతో ఉప్పుతున్న ఆ నదీ తీరమున విశ్రమించెను. అంతలో ఎవడు పర్వత శిఖరము నుండి కిందికి దూకి వేద ప్రామాణ్యమును ఉద్ధరించెనో, ఎవని అనుగ్రహము వలన తిరిగి దేవతలు యజ్ఞభాగములను పొందగలిగిరో, ఎవడు సకల వేదములను సంపూర్ణముగా అధ్యయనము చేసెనో, కూలంకషాలోడిత సర్వస్వతంత్రుడో, ఎవడు దుష్ట సిద్ధాంతములను నిర్మూలించెనో అను మహనీయుడకు కుమారుల భట్టు తుషాగ్నియందు ప్రవేశించి తన దేహమును దహించుకొనుచున్నాడు అను లోకవార్త వినపడెను. ఆ వార్త వినిన తోడనే శంకరాచార్య స్వామి శిష్యగణమును వెంటబెట్టుకొని భట్టపాద సమీపమునకు పోవు మార్గమధ్యమున ఒక వనమును చూచెను. ఆ వనమునందే కుమారుల భట్టు తుషాగ్ని నేర్పరచుకొని అందు తన దేహమును దహించుకొనుచుండెను. ఆయన చుట్టూ నిలవబడి ప్రతిభావంతులైన ప్రభాకరాది శిష్యులు కన్నీరుగార్చుతూ దుఃఖించుచుండిరి. ఈ వార్త నగరమునంతటను తెలిసి జనులు గుంపులు గుంపులుగా వచ్చుచుండిరి. శంకరయతీంద్రుడు తుషాగ్నియందున్న కుమారుల భట్టును సమీపించెను. కుమారుల భట్టు శంకర సాన్నిధ్యమున తన శరీరమునకు కలిగిన దహనబాధ శాంతి ఉంటుతే కన్నులు ఇప్పి చూచి శంకరయతీంద్రుడిగాంచి ఆనందమును పొంది, మహాత్మా మీకు స్వాగతము అని ఆ శంకర దేశికేంద్రులకు పూజ చేయించెను. శంకరాచార్య స్వామి, పండితాగ్రణి, నీ విధముగా దేహమును దహించుకొనుటకు కారణమేమి అని ప్రశ్నించెను. కుమారుల భట్టు, మహనీయ, దేశమునందు అంతటను బౌద్ధులు బయలుదేరి కర్మ మార్గమును వేద ప్రామాణ్యమును భ్రష్టము చేసి నశింపజేయుచుండెది. అప్పుడు కర్మకాండమును నిలిపి వేదములను రక్షించుటకు బౌద్ధులందరూ వాదమును జయించి వారి మతమును నిర్మూలించితిని. కర్మమే బ్రహ్మము, వేరు లేదు అని నిరూపించి కర్మమతమును ఉద్ధరించితిని. బౌద్ధమతమును నిర్మూలించుటకు ముందు తన్మత రహస్యములను తెలుసుకొనవలయుని తలచి బౌద్ధ విద్వాంసుల యొద్ద వారి మత గ్రంథములు చదివి రహస్యములు తెలుసుకుంటుని. ఆ సమయమున ఒకనాడొక బౌద్ధుడు వైదిక మార్గమును తీవ్రముగా నిందించెను. ఆ నిందావాక్యములు వినిన తోడనే నా కంటి నుండి బాష్పబిందువు రాలెను. అది చూచి పక్కనున్న బౌద్ధులు నన్ను వైదిక మతానుయాయిగా సందేహించి ఆత్మభావమును విడిచి హింసింప నిశ్చయించుకొని ఒకనాడెత్తైన మేడ మీద నుండి రాళ్లతో నిండి హెచ్చుతగ్గులుగా ఉన్న భూమి మీదికి నన్ను పడవైచిరి. అప్పుడు భయపడి భూమిపై పడుచూ, వేదములే పరమ ప్రమాణములైన ఎడల ఈ విషమస్థలమున పడిన నేను జీవించదనుగాక అని ఎలుగెత్తి పలికి పడితిని. జీవించి తిని దేహమునకు ఏ విధమైన బాధయం కలుగలేదు. కానీ వేదములే ప్రమాణములైన ఎడల అను సందేహపర ప్రయోగము చేసినందున ఒక కంటికి మాత్రం దెబ్బ తగిలినది.
అది విధికల్పనము. పితప బౌద్ధమతమును ఖండించి తన్మత ప్రచారమును నశింపజేసి తిని. ఈ విధముగా వేదములను కర్మ మార్గమును రక్షించి లోకమునకు ఉపకారము చేసి తిని. కానీ బ్రహ్మవాదము చేసినందున ఆత్మద్రోహినైతిని. బౌద్ధుల యొద్ద చదివి వారి మతమును ఖండించి వారికి ద్రోహము చేసినందున గురుద్రోహినైతిని. ఈ రెండు కారణములచే ఆస్తికుడైన వాడు చేయదగిన తుషాగ్ని ప్రవేశము చేసి నా దేహమును దగ్ధము చేసుకుని పవిత్రుడను కాదలంచి తిని అని నుడివెను. శంకర దేశికేంద్రుడు, మహనీయ, లోకోద్ధరణార్థము ప్రవర్తించిన నీవు ద్రోహివి కావు. నా కమండలూదకముచే నిన్ను బ్రతికించెదను. నీవు కుమారాంశ సంభూతుడవు గాని సామాన్య మానవుడవు కాదు. నీ కర్మ బ్రహ్మవాదమును నిర్మూలించి నీచే నా సూత్ర భాష్యమునకు వార్తికము రాయింపవలయునని నేనిచ్చటికి వచ్చి తిని అని పలికెను. కుమారుల భట్టు, మహాత్మా, నీవు ఈశ్వరావతారమని నాకు తెలియను. నీవు నన్నొక్కడనే కాదు, జగములన్నింటినీ కూడా బ్రతికింపగలవు. సందేహము లేదు. కానీ నా సత్యవ్రతమునకు హాని వచ్చును. లోకులు వేరుగా భావింతురు. కావున తదభిప్రాయమును విడువుము. మాహిష్పతిపురమున నాకు ముఖ్య శిష్యుడును నాతో సమానుడకు మండలమిశ్రుడును మహాపండితుడు కలడు. బ్రహ్మాంశ సంభూతుడు. భూలోకమున హిమమిత్రులకు పుత్రుడై జన్మించినాడు. అతనిని జయింపుము. అతనిని జయించినచో దేశమునంతయు జయించిన వాడవగుదువు. నీ భాష్యమునకు వార్తికము కూడా అతడే రచయింపదగినవాడు. నీవు నా పుణ్య విశేషమున సకాలమున కాశీ విశ్వనాథుని వలె వచ్చి దర్శనమిచ్చితివి. నా జన్మము కృతార్థమైనది. నేను ధన్యుడనైతిని. తారకోపదేశము చేసి నన్ను తరింపజేయుము. నేను ఈ దేహమును విడిచెదను అని కుమారుల భట్టు ప్రార్థించెను. తోడనే శంకరైతీంద్రుడు కుమారుల భట్టు చెవిలో బ్రహ్మోపదేశము చేసి అతనికి సద్గతి కలిగించి పిదప ఆకాశ మార్గమున మాహిష్పతి పట్టణమునకు పోయెను. యోం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.